సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. అమ్మవారి కళ్యాణ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మహా అన్నదాన ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ గత కొన్ని సంవత్సరాల క్రితం పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం ధ్వజస్తంభం ఏర్పాటు చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, వార్షికోత్సవ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, ముదిరాజ్ సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు, చిన్నారులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామం బంగ్లా వెంకటాపూర్, మండల్ గజ్వేల్, సిద్దిపేట డిస్టిక్. మా గ్రామంలో 2018లో మన పెద్దమ్మ తల్లిని నిర్వహించుకున్నాం గృహం ఫస్ట్. తర్వాత ప్రతిసారి వార్షికోత్సవాలు జరుపుకున్నాము. ఈసారి భారీ ఎత్తున వారం రోజుల పండుగ జరుపుకున్నాము. 3 రోజుల నుంచి గణపతి పూజ, హోమం, మన గజస్తంభన ఈరోజు జరిగింది. అండ్ పెద్దమ్మ కళ్యాణం కూడా మంచిగా జరిగింది. మా ముదిరాజ్ సంఘ సభ్యులందరూ మంచి సహకారంతో మంచిగా చేసారు. పంతులు కూడా వేద పండితులు వచ్చినారు 11 మంది. వారి సహకారంతో మంచిగా జరిగింది. బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి కళ్యాణం జరిగింది. గత 3 రోజులుగా ఇక్కడ గజస్తంభం పూజ, గణపతి పూజ, గజస్తంభం ధాన్యావసం మరియు పూజలు అన్నీ చేసినాము. 3 రోజుల నుంచి ఇక్కడ చేయడం జరిగింది. అందరం మా ముద్రాజ్ సంఘం అందరం చిన్న పెద్ద గ్రామం చిన్నలు పెద్దలు అందరం కలిసి ఈ యొక్క పండుగను మంచి వైభవంగా అందరము బాగా జరుపుకున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరి సాయం చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా అందరం చేసుకోవడం జరిగింది. ఈ మనకి అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈసారి గజస్తంభం పెట్టబడింది. భారీ ఎత్తున భారీ సంఖ్యలో భక్తులు అందరూ కలిసి అందరి భక్తుల ఆధ్వర్యంలో విజయవంతంగా గజస్తంభం నిలబెట్టడం జరిగింది. ముదిరాజ్ సంఘం సభ్యులము అందరం కలిసి ఒక్క పట్టు మీద ఉండి హోమ కార్యక్రమం, గజస్తంభం పూజలు అన్ని పెద్దమ్మ కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం. విజయవంతంగా పూజా కార్యక్రమాలన్నీ, కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నాం. ఇచ్చిన దాతలకు, గజస్తంభ దాతకు అందరికి కలిసి మా యొక్క సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ కమిటీ సభ్యులందరూ కలిసి గత 8 సంవత్సరాల క్రితం దేవాలయం ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం విశేషంగా ఉత్సవాలు జరుపుతూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆలయ ధ్వజ ప్రతిష్టాపన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా గత 3 రోజులుగా విశేషంగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, దేవతా స్థాపన మరియు ధ్వజ యంత్రానికి జలాదివాసము, ధాన్యాదివాసము, శయ్యాదివాసము, ఫలపుష్ప హిరణ్యాదివాసాలు చేసి చండీ హోమాది కార్యక్రమాలు, గణపతి హోమ కార్యక్రమము నిర్వహించి భక్తులందరి చేత సామూహికంగా గణపతి హోమము, అమ్మవారి నవగ్రహ హోమము, అమ్మవారి హోమము నిర్వహించి మరి ఈరోజు ప్రతిష్టాపన ధ్వజ